హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. మీరు కనుక పార్ట్ 1 చూడకుంటే ఫస్ట్ వెళ్ళి పార్ట్ 1 వీడియో చూడండి అండ్ అప్పుడే మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. ఇంకా మేమైతే వ్యాసగృహ లోపటికైతే వచ్చామన్నమాట. అంటే ఇక్కడ వ్యాసుడు తపస్సు చేసిండంట, అందుకనే దీన్ని వ్యాసగృహ అంటారంట బాసరలో. ఇదైతే చాలా చిన్నగా ఉంది, లోపటి కోనికైతే చాలా కష్టమైంది. మెల్లగా అంటే వ్యాసగృహలో నిల్చున్నంతసేపు అంటే నిలబడలేమన్నమాట. మొత్తం వంగేయడం, కూర్చొనే ఉండాలి, స్ట్రైట్గా అయితే అస్సలు నిలబడలేం. ఇంకా అక్కడ ఇదైతే వ్యాస మహర్షి అన్నమాట. ఇంకా ఇక్కడ కాయిన్ పెట్టి మన కోరికను మొక్కుకుంటే, కాయిన్ అతుక్కుంటే మన కోరిక నెరవేరుతుంది అనమాట. కాయిన్ అతుక్కోకపోతే ఇంకా మన కోరిక ఫ్లాప్ అయిపోతుందని అర్థం అంట. దీనికి కూడా చాలా కాయిన్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఆల్మోస్ట్ అందరి కాయిన్స్ అతుక్కుంటున్నాయి. ఇక్కడ కూడా వ్యాస మహర్షే. సో ఈ వ్యాసగృహ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇక్కడికి విజిట్ అయ్యారా కూడా కామెంట్ చేయండి. అండ్ గృహ అయితే చాలా బాగుంది, కానీ ఉన్నంతసేపు వంగే ఉండాలి, అసలు నిల్చోలేం. అంటే పైన అన్ని కొండలు రాళ్ళు ఉన్నాయి కదా, సో అందుకని అనమాట. ఇంకా వ్యాసగృహ చూసేసి బయటకు వచ్చేసినాం అనమాట. అంటే మన ఇష్టం ఎంతసేపు అయినా ఉండొచ్చు, అందులో ఇంత టైం లిమిట్ అని ఏం లేదు. ఇంకా పైన కొండల మీద నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుందంటే చెట్లు అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.